యజమానులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా ఎల్లారెడ్డి పట్టణంలోని జీవదాన్ ప్రైవేట్ పాఠశాలలో పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నారని అధికారులు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఎల్లారెడ్డి పట్టణంలోని జీవదాన్ పాఠశాలలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పుస్తకాలను విక్రయిస్తున్నారన్న సమాచారంతో పాఠశాలకు వెళ్లిన ఏబీవీపీ నాయకులకు భారీ మొత్తంలో పుస్తకాలు లభ్యమయ్యాయి. ప్రైవేట్ పాఠశాలలో పాఠ్య పుస్తకాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిన పెట్టిన జీవదాన్ పాఠశాల యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. నిబంధనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న జీవదాన్ పాఠశాలపై ఎల్లారెడ్డి ఎంఈఓ వెంకటేశంకు ఫిర్యాదు చేసినట్లు ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు జాషువా, సాయి కిరణ్, వంశీ, రాజశేఖర్, శరత్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ సెల్లర్స్ వాళ్ళు ఉన్నారు. ఈ బుక్ హ్యాండ్ అవుట్ మీ అడ్రస్ కే వచ్చింది. మీ అడ్రస్ కే కదా సార్ వచ్చింది. మాకు తెలిసింది మాత్రం ఇది ఇక్కడనే దానిపైన ఉన్నది మాత్రం జవాన్ హై స్కూల్ అని చెప్పి ఉన్నది. డెలివరీ ఇక్కడ డెలివరీ డైరెక్ట్ ఎల్లారెడ్డి జవాన్ హై స్కూల్ కి పంపించారు అని చెప్పేసి చెప్తున్నారు. సో వీళ్ళకి అడిగితే ఇక్కడికి కావు, సంతోష్ కి పార్సల్ చేయాలని చెప్తున్నారు. 2 days నుంచి మరి సంతోష్ జనరల్ స్టోర్ అయితే ఓపెన్ ఉంది. సంతోష్ జనరల్ స్టోర్ కి పంపించారు. 2 days నుంచి ఇక్కడనే ఉన్నాయి. సో మేము ఎంఈఓ సార్ కి ఇన్ఫార్మ్ చేసాం. సార్ వచ్చి సీల్ చేస్తా అని చెప్పేసి కూడా చెప్పిండు. సో ఇది డ్యూటీలో ఉన్నాడు. ఎలక్షన్ అక్కడ పెట్టేసాం. సో ఇది జరిగింది ఇక్కడ. ఇవి ప్రతి బుక్స్ అంటే ప్రతి బుక్ కి పైన ఒక స్టిక్కర్ ఉంటది, ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంటది, ఇక్కడ ఒక క్లాస్ మళ్ళీ ఇక్కడ ఒక క్లాస్. స్టిక్కర్ తీసి ఒక క్లాస్ స్టిక్కర్ తో కవర్ చేస్తారు. 6th క్లాస్ ఉంది చూడండి. ఇక్కడ 6th క్లాస్ ఉంది, ఇక్కడ 9th క్లాస్. ఇది జరుగుతుంది. ఇదే జరుగుతుంది ప్రతి బుక్ పైన ప్రతి ప్రింట్ ఇట్లా తీసుకెళ్ళి ఎన్నో సబ్మిట్ చేస్తామన్నా. మాకేముంటాయి. I am the principal of Jeevan High School here, Yellaradi. Actually, we are not receiving any books inside the campus. Unfortunately, some parcel came to our campus in our school address. So we have to send these books to the Sandosh shop because 2 days they are not, it is not open. So today or tomorrow we will send the books to the Yellaradi Sandosh shop. Yeah, thank you. మేము అయితే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే బుక్స్ ఉన్నాయని చెప్పేసి వచ్చినాయి. అయితే వచ్చి చెక్ చేసేసరికి ఈ బుక్స్ ఉన్నాయి, ఇంకా ఈ బుక్స్ ఉన్నాయి. దీనిపైన ఒక స్టిక్కర్ వేసిరన్న. ఈ స్టిక్కర్ తీసేసరికి ఇది ఇంకో క్లాస్ వస్తుంది. వీళ్ళు ఏమంటున్నారు, మాకు డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి డైరెక్ట్ వచ్చినాయని చెప్పేసి అంటున్నారు. డైరెక్ట్ వస్తే క్యాంపస్ లోకి రావద్దు. ఫస్ట్ థింగ్, గవర్నమెంట్ రూల్ ప్రకారం క్యాంపస్ లోకి రావద్దు, షాప్ లోకి రావాలా. షాప్కి వెళ్ళకుండా ఇక్కడ ఉన్నాయి. సో మేము ఇన్ఫార్మ్ చేసాం, ఎంఈఓ సార్ కూడా ఇన్ఫార్మ్ చేసాం. ఇవి తీసుకెళ్లి కొన్ని ఎంఈఓ సార్ హ్యాండ్ ఓవర్ చేసి. ఇక్కడ ఉంది 6th క్లాస్, ఇక్కడ ఉన్నాయి మాత్రం 9th క్లాస్ బుక్స్. ఇవి ప్రింట్ తీస్తే 9th క్లాస్ బుక్స్ వస్తున్నాయి. ఇక్కడ అడిగితే ఏమంటున్నారు, ఇక్కడ కావు సంతోష్ షాప్ కి వెళ్ళాలి. కాకపోతే ఆర్డర్ మాత్రం వచ్చిందంటే జోన్ ఆర్డర్ పైన ఉంది. దానిపైన బ్యాగ్ పైన మొత్తం ఆర్డర్ వచ్చేసింది. మొత్తం జీవదాన్ హై స్కూల్ ఎల్లారెడ్డి పిన్ కోడ్ తో సహా ఉంది. సో ఇది జరిగిందన్న ఇక్కడ యాక్చువల్ గా బుక్స్ అయితే అమ్మద్దన్న స్కూళ్ళల్లో. అది మ్యాటర్. చెక్ చేసరికి బుక్స్